యవనస్తులు బలవంతులై ఉండాలి. బైబిల్లో చెప్తుంది ఏ విషయంలో బలవంతులై ఉండాలి? శరీరం కుళ్ళినా కృషించినా అది కాదు, ఆత్మలో పూర్ణత కలిగి ఉండాలి, వాక్యములో ఎదగాలి, వాక్యము చేత స్నానం చేయబడాలి, వాక్యానుభవంలో ఎదగాలి, పరిశుద్ధాత్మలో పాలువారై బలవంతులు కావాలి. పరిశుద్ధాత్మ నింపబడితే ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఆ విధంగా పెరుగు. కానీ నీ తల్లికి, తండ్రికి, సంఘానికి, ప్రభువుకి, దైవ సేవకులకి తలనొప్పిగా తయారు కావద్దు, అవమానంగా తయారు కావద్దు. ఒక ఆలోచన చేయండి. ఇప్పుడైనా మా నాన్న ఉండాలంటే నేను గ్రంథంలో